పల్లవి గారు. అందరికీ నమస్కారం. హలో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాట్లాడినా. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నేను తెలుగు ఆడియన్స్కి ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఈసారి ఎప్పుడు ఫిలిం తీసుకొచ్చినప్పుడు ఒక కౌగులించుకునడం లాగా ఉంటుంది. ఈసారి ఒక తమిళ్ ఫిలింకి మీరు గట్టిగా ఒక హగ్ ఇచ్చి ఆ వామ్త్ నాకు అనిపించింది. ఒక తమిళ్ ఫిల్మ్లో మనకి అక్కడి నుంచి ఏం అప్రిసియేషన్ వచ్చిందో అంత అప్రిసియేషన్ నాకు తెలుగు నుంచి వచ్చింది. గీతా ఆర్ట్స్లో నిన్న వాళ్ళు అప్రిషియేట్ చేయడం, చాలామంది యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ ఇక్కడి నుంచి కాల్ చేసి చెప్పారు. అండ్ ఇక్కడున్న మల్టీప్లెక్సెస్కి వెళ్ళలేదంట, అక్కడున్న సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళారంట. అక్కడ కూడా జనాలు చూసి ఒక్కొక్క ఎమోషన్కి రియాక్ట్ అవుతున్నారు అని. నేను చూడలేకపోయాను, బట్ ఇది విన్నప్పుడు అంత మనస్ఫూర్తిగా అయిపోయింది. ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వేరే ఒక లాంగ్వేజ్, మలయాళం, తెలుగు, ఏ లాంగ్వేజ్, మలయాళం, తమిళ్ ఏ లాంగ్వేజ్ అయినా ఒక మంచి ఫిల్మ్ ఉందంటే తెలుగు ఆడియన్స్ అలా కౌగిలించుకుంటారు. సో ఒక ప్రాపర్ ఫిల్మ్ లవర్ అనే ఆడియన్స్ ఉంటే అది మన తెలుగు ఆడియన్సే. అట్లా ఒక ఇండస్ట్రీలో నేను చాలా ఫిల్మ్స్ చేసినా కూడా ఈ ఫిలిం వచ్చినప్పుడు వాళ్ళందరూ నన్ను భానుమతి, లేదంటే వెన్నెల, లేదంటే వేరే ఫిలిమ్స్ చేసిన ఆ ఆలోచన లేకుండా ఇది ఇందు రెబెకా వర్గీస్ అనే చూశారు. ఇప్పుడు కూడా ఇందు రెబెకా వర్గీస్ అన్నప్పుడు అందరూ అరుస్తున్నారు కదా, అదంతా చాలా బాగా అనిపించింది. సో దానికి నేను ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. మీరు ఇస్తున్న ఆ ఎంకరేజ్మెంట్కి, మీరు ఇస్తున్న ఆ ప్రేమకి నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. మళ్ళీ మంచి సినిమా చేయాలి, మీ ముందు తీసుకురావాలి, ఈ లవ్ అని మళ్ళీ నాకు లోపల తీసుకువెళ్ళాలని నాకు ఆ ఫీలే ఉంది. ఇదన్నీ అవుతుందంటే దీనికి పెద్ద కారణం నాకు ఒక మంచి డైరెక్టర్ ఒక మంచి పాత్ర ఇచ్చారు. అంత ఈజీ కాదు. ఈ ఎమోషన్స్ ఈ ఫిలింలో ఒక బయోపిక్ తీసుకొని దాంట్లో ఇందు రెబెకా వర్గీస్ అనే క్యారెక్టర్ని ఇంత స్ట్రాంగ్గా చూపించడం అండ్ ఆ ఎమోషన్స్ అంత క్లారిటీతో ఉండడం, దానికి నేను రాజ్ కుమార్ గారికి ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ తను ఒక 7 years తర్వాత ఈ ఫిలిం చేస్తున్నారు. దానికి ఎంత అప్రిసియేషన్ రావాలో ఈ 7 yearsలో తను ఉన్న ఆ డెడికేషన్, ఆ డిసిప్లిన్, ఆ హార్డ్ వర్క్ ఏం చేశారో దానికి ఇప్పుడు తనకి అంత బెనిఫిట్స్ అండ్ అంత అప్రిసియేషన్ వస్తుంది. దాన్ని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కూడా నిన్న అల్లు అరవింద్ గారు చెప్పారు, తను కాల్ చేసి విష్ చేశారంట. చాలామంది నాకు, నందిని రెడ్డి గారు, చాలామంది ఇక్కడ తెలుగు నుంచి నాకు కాల్ చేసి చెప్పారు డైరెక్టర్ గారికి చెప్పమని. సో ఈ అన్ని అప్రిసియేషన్ ఇన్ని రోజులుగా తను ఈ ఫిలింలో పెట్టే ఒక లాయల్టీ ఉంది కదా, దానికి ఇది తనకి ఇచ్చిన ఐ థింక్ గాడ్స్ బ్లెస్సింగ్ అని. సో కంగ్రాచులేషన్స్ sir to you. And శివకార్తికేయన్ గారు, తను నేను అనుకున్న తను తమిళ్లో ఎలా చెప్పాలి, నమ్మ వీటి పిల్ల అని చెప్తారు కదా, అక్కడ ఇంటి పిల్లలాగా. సో అలానే ఇప్పుడు తెలుగులో కూడా అయిపోతారు. ఎందుకంటే అంత బాగా మన ఇంటి అబ్బాయిలాగా యాక్ట్ చేసి తను అక్కడ ఏమైనా అయిందంటే మనకి ఇక్కడ గుండెలో బరువుగా అయిపోతుంది. సో ఇప్పుడు తను మన ఇంటి అబ్బాయిలా కూడా అయిపోయారు. నిన్నే చెప్పారు తను నాకు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అక్కడ తమిళ్లో తనతో వచ్చింది అని. అలాగే ఈరోజు నాకు సంతోషంగా ఉంది, మీకు ఫస్ట్ తెలుగు పెద్ద బ్లాక్ బస్టర్ మన మూవీలో నాతో వచ్చింది అని. దీని తర్వాత ఏ ఫిలిం వచ్చే కానీ అది చాలా మంచిగా రావాలి, చాలా పెద్ద హిట్ అవ్వాలి, నాకు అది నమ్మకం ఉంది. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ అలానే కౌగిలించుకుంటారు. వాళ్ళు చూడరు వేరే ఒక ఇండస్ట్రీ యాక్టరా ఏంటో ఏం చూడరు. ఇప్పుడు కూడా సూర్య గారు ఇక్కడ వస్తే అంతే ఒక లవ్ ఇస్తారు. సో ఇది అంత బాగుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ డిడ్ దిస్ టుగెదర్ ఇన్ ఆ ఫిల్మ్. అండ్ సుధాకర్ రెడ్డి గారు, నేను ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఇలా తెలుగులో ఇన్ని స్క్రీన్స్ కానీ ఎందుకంటే ఇక్కడ వీ హ్యాడ్ అనదర్ 2-3 రిలీజెస్ కదా, అప్పుడు ఇంత ఒక ఇంపార్టెన్స్తో ఈ ఫిల్మ్ని ప్లేస్ చేశారు. సో దానికి ఒక పెద్ద థ్యాంక్ యూ అండి. సునీల్ నారాయణ గారు, చాలా రోజులు అయింది, లవ్ స్టోరీ మేము చేసాము, ఈరోజు ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉన్నాను మిమ్మల్ని చూసి. అందరికీ పెద్దవాళ్ళు అందరికీ, వెంకీ గారికి అండ్ నితిన్ గారు ఈరోజు ఇక్కడ వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ సా హిమ్ టుడే. ఫస్ట్ టైం కలుస్తున్నాము అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ ఫర్ యువర్ రాబిన్ హుడ్ ఫిలిం. అది మంచిగా రావాలి నేను కోరుకుంటాను. అండ్ మళ్ళీ ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు లేదంటే
ఇది ఒక గివ్ అండ్ టేక్ లాగా, మీరు లేదంటే సినిమా నడవదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రేమకి థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రేమకి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను కావాలనే అలాగ వదిలేశాను. టైం ఇద్దాం మిమ్మల్ని అందరినీ ఆ కెమెరా కళ్ళతోటి ఉన్న కళ్ళతోటి చూడడానికి సరిపోవట్లేదు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సాయి పల్లవి గారు ఫర్ దిస్ వండర్ఫుల్ లవ్లీ స్పీచ్. థ్యాంక్ యూ అండి. ఎస్ కృష్ణకాంత్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. అమరన్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక యుద్ధ వీరుడి కథ. ముందుగా నాకు హనుమాన్ గారు కార్డబ్స్ నుంచి కాల్ చేసి రాజ్కమల్ ఇంటర్నేషనల్ నుంచి మీకు కాల్ వస్తుందని చెప్పారు. సో ఏం సినిమా ఏంటి మనకు పూర్తిగా డీటెయిల్స్ కూడా తెలియదు. సో ఒక్కొక్క పాట వస్తున్న కొద్దీ నాకు ఆ ఏడీస్ ఆ సందర్భాన్ని చెప్పడం, తమిళ్లో దాని మీనింగ్ చెప్పడం, సో వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ నేను 6 సాంగ్స్ రాయడం జరిగింది. సో అప్పుడే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతా తెలిసింది. సో మొన్న సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ రాజ్కుమార్ పెరియస్వామి గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారనమాట, ఈ కథ స్టార్టింగ్ ఎండింగ్ అందరికీ తెలుసు, దీన్ని ఎంత ఆసక్తికరంగా చెప్పాలి అన్నదే క్వశ్చన్ అని. సో మీరు అందులో సక్సెస్ అయ్యారు సార్. స్క్రీన్ ప్లే ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇలాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి, కానీ దిస్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అని మీరు మీలాంటి డైరెక్టర్లు వస్తూ చెప్తూ ఉంటారు. సో ఒక పాత్రకి కొలమానం ఒక అవార్డే అయితే మాత్రం ఈ సినిమాలో మీ ఇద్దరికి నేషనల్ అవార్డ్స్ రావాలి సార్. సో అంత గొప్పగా యాక్ట్ చేశారు. ఈ పాత్రని ఇన్ని వేరియేషన్స్లో ఒక కాలేజ్ స్టూడెంట్గా, అప్పుడే జాయిన్ అయిన ఒక ఆర్మీగా, తర్వాత మేజర్ వరకు మీ ఫిజికల్ చేంజెస్ కానీ చేంజ్ ఓవర్స్ కానీ, సో నటన పరంగా మీ అంటే ఆ ఏజ్ ప్రకారం మీరు చేసిన యాక్టింగ్ కానీ చాలా బాగా ఉంది సార్. ఇంకా సాయి పల్లవి గారు ప్రతి సినిమాలో ప్రాణం పెట్టి చేస్తారు, బట్ దీంట్లో అందరిని ఏడిపించారు. మీరు ఆవిడని ఏడవద్దన్నారు, బట్ తనేమో మొత్తం 2 స్టేట్స్ని ఏడిపించారు. సో ఏ సీన్లో కంట్రోల్ చేస్తూ పక్క వాళ్ళని చూస్తూ కూర్చోవాల్సి వచ్చింది, ఏడిస్తే వాడు చూస్తాడేమో అని. సో బట్ ఏడుపు మాత్రం ఆపుకోలేకపోయాం సార్. మీరు వద్దన్నా కూడా మేము ఏడ్చాము. సో ఎస్పెషల్లీ ఆ డాబా సీన్లో పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని హత్తుకోగానే మేమందరం ఏడ్చాము సార్. మీద మిమ్మల్ని ఇన్ని ఏళ్ళుగా మిస్ అయినట్టు ఫీల్ అయ్యాము. సో వండర్ఫుల్ డైరెక్షన్ సార్. ప్రతి టెక్నీషియన్, సినిమాటోగ్రఫీ అయితే మేము అక్కడే ఉన్నట్టుగా హ్యాండ్ హెల్డ్ కెమెరాస్ కానీ గింబల్ కానీ యూజ్ చేసిన విధానం మేము అక్కడే ఉండి ఫైట్ చేస్తున్నామేమో అన్నంత, ఫైట్ చూస్తున్నామేమో అన్నంతగా ఇన్వాల్వ్ అయిపోయేలా చేసింది. సో ప్రతి టెక్నీషియన్స్కి అండి. తెలుగు డబ్బింగ్ ఇంత బాగా రావడానికి కారణమైన హనుమాన్ చౌదరి గారి డైలాగ్స్ కానీ, ఇందులో ఒక ఛాలెంజ్, అమ్మాయి హీరో తమిళతను అని అందరికీ తెలుసు, బట్ తెలుగు ఆడియన్స్ని నమ్మించాలి తెలుగు కథలాగా. సో దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. అది ఎక్కడ కనపడేయకుండా చాలా బాగా టీం అంతా కష్టపడి డబ్బింగ్ వాయిస్లో కూడా ముకుందే అని ఆవిడ అలా పిలవడం కానీ, కొంచెం మలయాళీ స్లాంగ్ రావడం, సో ఇవన్నీ సినిమా చాలా స్పెషల్ చేశాయి. కాబట్టి ఇది ఒక తెలుగు సినిమానో తమిళ సినిమానో కాదు, ఇది ఒక ఇండియన్ సినిమా. ఇలాంటి ఇండియన్ మూవీస్ ఎన్నో ఇంకా రావాలి అని కోరుకుంటూ, ఇంత పెద్ద సక్సెస్ చేసిన 2 స్టేట్స్ని అభినందిస్తూ, ఈరోజు గెస్ట్గా వచ్చిన మా నితిన్ గారిని, సుధాకర్ రెడ్డి గారు ఈ మధ్య విక్రమ్ కానీ ఇది కానీ పట్టుకున్నారంటే పెద్ద ఇటు బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. సో ఇంకో బ్లాక్ బస్టర్ ఈజ్ ఆన్ ద వే, రాబిన్ హుడ్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కేకే గారు అండ్ హనుమాన్ చౌదరి గారు. థ్యాంక్ యూ. అండ్ మీ అప్కమింగ్ నెక్స్ట్ బిగ్ ఫిలిం ఎన్టీఆర్ గారు అండ్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.